ప్రైజ్ ద లార్డ్. మంగళవారము జూలై 30, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. సూర్యరశ్మి యొక్క చిన్ని నీటి గుంటలు. అది వెచ్చని వేసవి రోజు. నా 4 ఏళ్ల మనవరాలు మరియు నేను బంతి ఆడడం నుండి విరామం తీసుకుంటున్నాము. మేము మా నీటి గ్లాసులతో వాకిలిలో కూర్చున్నప్పుడు రీతు పెరడు వైపు చూస్తూ, సూర్యకాంతి యొక్క చిన్ని నీటి గుంటలను చూడండి అని చెప్పింది. సూర్యరశ్మి పచ్చటి ఆకుల మధ్య ప్రకాశిస్తూ చీకటిలో రకరకాల కాంతి రేఖలను వెదజల్లుతుంది. సూర్యరశ్మి యొక్క నీటి కుంటలు చీకటి రోజుల్లో నిరీక్షణ కనుగొనుట కోసం ఇది ఒక అందమైన చిత్రం కాదా? తరచూ సవాలుగా ఉండే సమయాల్లో శుభవార్త కొరతగా అనిపించినప్పుడు నీడల మీద దృష్టి పెట్టే బదులు మనం కాంతి మీద దృష్టి పెట్టవచ్చు. వెలుగుకు ఒక పేరు ఉంది, యేసు. యేసు వచ్చినప్పుడు ప్రపంచంలోకి వచ్చిన ప్రకాశాన్ని వివరించడానికి మత్తయి ప్రవక్త అయిన యెషయా ప్రవచనాన్ని ప్రస్తావించాడు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మనం మరణపు నీడలో జీవిస్తున్నప్పుడు పాపం యొక్క ప్రభావాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ ఆ నీడ ద్వారా ప్రకాశిస్తున్న యేసు ప్రపంచంలోని గొప్ప అద్భుతమైన కాంతి. యేసు ప్రేమ మరియు కరుణ యొక్క సూర్యరశ్మి చీకటి నీడలను ఛేదించగలదు. మన రోజును ప్రకాశవంతం చేయడానికి, మన హృదయాలను నిరీక్షణతో ప్రకాశవంతం చేయడానికి సూర్యరశ్మిని ఇస్తుంది. ఏ చీకటి మీ రోజును కప్పివేస్తుంది? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన యేసు, నన్ను నీడల నుండి బయటకు తీసుకువెళ్లి నీ మహిమాన్విత వెలుగులో నిలపడానికి నాకు పునరుద్ధరింపబడే నీ ప్రేమను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.